ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. సంక్షేమ పథకాలు ఏమేమి పథకాలు వస్తున్నాయి? అనేక రకాలైన పథకాలు వస్తున్నాయి. అన్ని పథకాలు కూడా సక్రమంగా అందుతున్నాయి. తెల్లారేసరికి వాలంటీర్లు వచ్చి తలుపు కొట్టి లేపేస్తున్నారు. ఇదివరకు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి గంటల తరబడి కూర్చున్నా 10-20 కానీ డబ్బులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అలా కాదు, తలుపు కొట్టి లేపేస్తున్నారు. చాలా బాగుంది పరిపాలన. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ₹1000 పెన్షన్ వచ్చేది కదా, ఇప్పుడు మీకు పెన్షన్ ఎంత వస్తుంది? ₹3000 వస్తుంది మొన్న నుంచి. మరి ఈ రేట్లు పెట్టి పేదవాళ్ళందరికీ ₹3000 అనేది ఉపయోగం ఉంటుందా? చాలా ఉపయోగం. తల్లి తండ్రి ఆయన అన్నట్టే చూస్తున్నారు. అంచేత ఈ ప్రభుత్వం పదే ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు. మీ ఊళ్ళో సచివాలయం కట్టారు. ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? మండలానికి వెళ్ళకుండా అన్ని పనులు ఇక్కడే అవుతున్నాయి. ఇదివరకు మండలానికి వెళ్ళేవాళ్ళని, ఇప్పుడు మండలానికి వెళ్ళక్కర్లేకుండా అన్ని పనులు ఇక్కడే అవుతున్నాయి. చాలా బాగా అవుతున్నాయి. అంటే ఇంతకుముందు లంచాలు అది వ్యవస్థ ఉండే, సచివాలయం రావడం వల్ల మీకు లంచాలు అయితే తగ్గినాయి, ఏమన్నా తీసుకుంటున్నారు? లంచాలు తగ్గినాయి. అప్పుడు సచివాలయంలో వీళ్ళు జన్మభూమి మీటింగ్లో ఉండేవారు. వాళ్ళు లంచాలు తగ్గితే కానీ డబ్బులు ఇచ్చేవారు కాదు. వాళ్ళు ఏం చెప్తే అదే. ఇది పెన్షన్ తీసేయాలంటే తీసేయడమే. కొత్తగా ఎవరైనా పెన్షన్ పెట్టుకుంటే ఎవడైనా చదవాలా, ఆడికి పెన్షన్ ఇవ్వాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అది కాదు. మనోడు అన్న తరతమ భేదం లేకుండా అందరికీ కూడా పథకాలు అందేటట్టు చూడండి చెప్తున్నారు ఆయన. అంటే పార్టీలు చూడకుండా ప్రజలందరికీ ఇస్తున్నారు. అందరికీ ఆడు ఈడనేం లేదు, తరతమ భేదం లేదు. ఇంకా ఏ పార్టీ అన్నది లేదు, ఆడు ఈడు అన్నది లేదు. మనకు ఓటేసినా ఏకపోయినా ఆడికి అర్హుడైతే ఆడికి ఇవ్వండి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే రైతు భరోసా కేంద్రాలు అయితే కట్టారు కదా, అన్ని కరెక్ట్గా అందుతున్నాయి. రైతు భరోసా ఎంత ఉంది, అమ్మఒడి ఎంత ఉంది, పిల్లలకి అన్ని రకాల సదుపాయాలు కూడా సాగుతున్నాయి. మరి అలాగే ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా పంటలకి ఎరువులు కావాల్సి ఉంటే మండలం వెళ్ళేవారు కదా, ఇప్పుడు మీ ఊర్లో కాళ్ళ దగ్గర వచ్చాం అందుతున్నాయి. విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి అన్నీ కూడా ఇక్కడే సబ్సిడీ మీద ఇస్తున్నారు. ఆ మండలానికి వెళ్ళాల్సి పని లేదు. ఇప్పుడు అన్ని రకాల బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదే ఉండాలి. ఆయనకి ఆయుష్ పెంచాలి భగవంతుడు. అది మనం కోరుకునేది, మేము పేదలు కోరుకునేది. అలాగే ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. ఎవరు పెట్టినామండి, అవన్నీ గుంపులుగా వచ్చినా సింగిల్గానే వస్తుంది సింహం అన్నట్టే ఉంది. ఆయన 175 కూడా ప్రజలు గెలిపిస్తారు ఆయన్ని, ఏ అనుమానం లేదు. మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్మోహన్ రెడ్డికి వేస్తాం. జై జగన్మోహన్.